వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము పప్పు చెక్కలు చేసుకుందామండి. హాలిడేస్కి పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి దసరా హాలిడేస్కి పప్పు చెక్కలు, మురుకులు ఇవన్నీ పిండి వంటలు చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా తింటారండి మంచిగా. మా మనవాడు కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి నేను ఇవి చేసుకుంటున్నాను. ఇప్పుడు శనగపప్పుని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. మనం పప్పు చెక్కలు చేయాలనుకున్న దానికంటే ఒక 2 గంటల ముందే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి. కరివేపాకుని సన్నగా తరిగి పక్కగా పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కిలో బియ్యపిండి తీసుకుందామండి. బియ్యపిండిని మెత్తగా పట్టించుకోవాలి. మెత్తగా గిన్నె పట్టుకొని ఒక్కసారి జల్లెడ పట్టేసుకొని ఇప్పుడు మనం ఈ పిండిలో వేసి అన్నీ కలుపుకుందామండి. పిండిలో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు అండి, శనగపప్పుని వేసేసుకోవాలి. అలాగే పెసరపప్పుని కూడా వేసుకుందాము. ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, అందుకే నేను 2 రకాల పప్పులు వేస్తున్నాను. పెసరపప్పును కూడా వేసేస్తున్నానండి, ఎందుకంటే పప్పు చెక్కలు తినేటప్పుడు అక్కడక్కడ పప్పు తగులుతుంటే బాగుంటుందండి. ఒక బౌల్ నిండా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండి. ఇది మీకు ఇంకా ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ మాత్రం 1 చెంచా వేస్తున్నానండి. 1 చెంచా సరిపోతుందండి. ఎక్కువ సాల్ట్ ఉన్నా కానీ అంత మంచిగా అనిపించవు. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందామండి, చిటికెడు. ఎందుకంటే పప్పు చెక్కలు కాలేటప్పుడు మరి నల్లగా కనిపించకుండా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి మనకు. కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది. పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారం కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 చెంచా వేస్తున్నానండి, ఎందుకంటే ఎక్కువ కారం వేయకుండా చేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ అండి, ఒక 2 చెంచాలంతా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక 50 గ్రాముల దాకా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. కిలో పిండి కాబట్టి 50 గ్రాముల ఆయిల్ పోయండి. చూడండి, ఈ విధంగా చేసినప్పుడు ముద్దకు రావాలండి. ఇట్లా వచ్చినప్పుడు మనం పిండికి మొత్తానికి పట్టించినట్టు బాగా కలుపుకోవాలండి. పిండి కలిపేది మంచి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే మళ్ళీ మనకు పప్పు చెక్కలు చేయడానికి జోరైపోతుంది పిండి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. పిండి మొత్తం కూడా బాగా కలపాలండి. అన్నీ సాల్ట్ కానీ అన్నీ అంతటిగా ఒకే విధంగా వచ్చేటట్టు కలుపుకొని చూడండి. ఈ విధంగా ఇప్పుడు నేను కలిపి చూపిస్తున్నా చూడండి. ఇలా కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ లూజ్ ఉంటే కష్టం అవుతుంది. అలానే మరీ గట్టిగా కాకుండా ఇట్లా ఉంటే సరిపోద్దండి, ముద్దకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూడండి ఇలా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నామండి. కడాయిలో ఆయిల్ పోసి వెలిగించేద్దాం. అది వేడెక్కే లోపల మనం రౌండ్స్ చేసి పెట్టుకున్నామండి. చూడండి, ఈ విధంగా రౌండ్స్ చేసి పెట్టుకుంటే పూరీ ప్రెషర్ ఉంటుంది కదండి, దాని మీద 2 కవర్లు పెట్టేసి పూరీ ప్రెషర్తో నొక్కాలండి. చూడండి, ఈ విధంగా నొక్కేస్తే మనకి ఈజీగా అయిపోతుందండి. చేత్తో కూడా తట్టుకోవచ్చు. పూరీ ప్రెషర్ లేని వాళ్ళు చేత్తో కూడా చేసుకోవచ్చు అండి, కానీ దీని మీద చేస్తే మనకి ఈజీగా అయిపోద్ది. ఇవి చేసిన తర్వాత ఒక కవర్ మీద వేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే ఒక్కొక్కటి వేస్తుంటే ఎక్కువ మాడిపోతాయండి, త్వరగా కాలిపోతుంటాయి. అదే ఒకటేసారి ఒక 10 వేసినామనుకోండి బాండెట్లో నిదానంగా కాలుతాయి కాబట్టి మంచిగా కాలుతాయండి అవి. ఒక్కొక్కటి వేసేస్తేమో త్వరగా మాడిపోతుంటాయి. అలా కాకుండా ఈ విధంగా అన్నీ ఒక 10, 12 చేసి పక్కగా పెట్టుకొని ఒక్కసారిగా బాండెల నిండా వేయండి. అప్పుడు నిదానంగా కాలుతాయి కాబట్టి క్రిస్పీగా వస్తాయండి మంచిగా. చూడండి, ఇప్పుడు నేను అన్నీ ఒకటేసారి వేస్తాను చూడండి. ఒక్కొక్కటి వేసుకుంటూ 10, 12 చేసి పెట్టుకున్నాం కాబట్టి అన్నిటిని ఒకేసారి వేసుకోవాలండి. ఒక్కొక్కటి మాత్రం వేయొద్దు. ఒకటి కాలిన తర్వాత ఇంకొకటి వేసుకుంటామంటే మనకు టైం వేస్ట్, రెండోది ఆయిల్ అంతా ఎక్కువ కాలిపోతుంది. ఈ విధంగా బాండెల నిండా వేసామంటే నిదానంగా కాలుతాయి కాబట్టి బాగుంటాయండి ఇవి. చూడండి, అసలు ఆయిల్ అనేది అస్సలు గుంజదండి. ఆయిల్ లాగేసిందన్న ప్రసక్తే ఉండదు. అసలు నూనెలో కాల్చినట్టే అనిపించవండి, అంత మంచిగా అనిపిస్తాయి తీసిన తర్వాత. చాలా బాగుంటాయి ఇవి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, ఇప్పుడు తిప్పుకోవాలి. మనం తిప్పుకొని బాగా కాల్చుకోవాలండి. మంచి కలర్ వస్తుందండి. కొంచెం పసుపు వేసాం కాబట్టి మంచి కలర్ వస్తాయి. మరీ నల్లగా మాత్రం కాల్చొద్దు. చూడండి, ఏగిపోయినాయి.
ఈ విధంగా కాల్చుకుంటే సరిపోద్దండి. మనం తీసిన తర్వాత కూడా కలర్ వస్తాయండి. మనం తీయకముందు తీసినప్పటికి కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే మంచి కలర్కి వచ్చేస్తుంటాయి అవి. చూడండి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని కూడా మనం ఇలాగే చేసుకోండి. చూడండి కలర్ మారుతూనే ఉంటాయి కొంచెం కొంచెం. మనం తీసినప్పటికంటే కూడా ఒక 2-3 నిమిషాలకు మంచి కలర్ వస్తాయండి. దసరా వచ్చింది అంటేనే పిండి వంటలు బాగా చేసుకుంటామండి. సంక్రాంతికి కూడా చేసుకుంటాం, దసరాకి కూడా బాగానే చేసుకుంటాము. దసరాకి ఎక్కువ హాలిడేస్ ఇస్తారండి. కాబట్టి 15 రోజులు దాకా ఇస్తారు కాబట్టి వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి చేసి పెట్టాలండి మనం. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.